మంచిర్యాల జిల్లా కాశీపేట మండల్ ధర్మారావుపేట గ్రామ పంచాయతీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి మాట్లాడుతూ పిల్లలకు ప్రభుత్వం కల్పించిన దుస్తులు బుక్స్ ఇవ్వడం జరిగిందని సదరు పిల్లలకు విద్యా మెలకువలు నేర్పించడం జరుగుతుందని ఆమె తెలిపారు। ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు। కాశీపేట మండల్ ఎంపీపీఎస్ ధర్మారావుపేట స్కూల్ మాది గతంలో 76 స్ట్రెంత్ ఉండేది 1 to 5th 22 మంది పిల్లలు మా దగ్గర 5th క్లాస్ నుంచి వెళ్ళిన తర్వాత మా దగ్గర 54 మంది పిల్లలు అయ్యారు। మేము 6వ తారీఖు నుంచి బడిబాట స్టార్ట్ చేసిన తర్వాత ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చే ఫుడ్ కానివ్వండి, పౌష్టికాహారం కానివ్వండి, బట్టలు కానివ్వండి, ఫ్రీ బుక్స్ కానివ్వండి వచ్చేటి అన్నీ వివరించడం జరిగింది। కొంతమంది ఊర్లో లేకపోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు హాలిడేస్ 2 days రావడం వల్ల మండే రోజు వచ్చి జాయిన్ చేస్తామని చెప్పారు। అయినా కూడా మాకు ఒక 6 మంది పిల్లలు జాయిన్ అవ్వడం జరిగింది। ఇప్పుడు మా టోటల్ స్ట్రెంత్ వచ్చేసి 60। మేము ధర్మారావుపేట ఊరిలో బడిబాట భాగంగా తిరుగుతుంటే మాకైతే నిజంగా ఈసారి చాలా హ్యాపీ అనిపించింది। ఎందుకంటే కొత్త ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఎఫ్ఎల్ఏను దీని ప్రభావం ఏమో తెలియదు, కానీ ఊరి నుండి మాత్రం ప్రతి పేరెంట్స్ నుంచి మంచి స్పందన వస్తుంది। మేము ఖచ్చితంగా మాకు ప్రైవేట్ స్కూల్ అంటే దాదాపు బట్టి విధానమే ఉంది, మీ స్కూల్కే పంపిస్తాం మేడం అని చాలామంది సంతోషంగా ముందుకు రావడం అయితే మాకు ఇది చాలా సంతోషకరమైన విషయంగా మాకు అనిపించింది। ఇంకా కొద్దిగా టీచర్లు కూడా కొద్దిగా ఇప్పుడు ఇక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది, ఆ ప్రైవేట్ స్కూల్లో దాదాపు ఒక 200 పిల్లల వరకు ఉంటారు, వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉంది। ఎందుకంటే మాకు మంచి స్పందన ఉంది, మాకు చాలా సంతోషంగా ఉంది। ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం కానివ్వండి, మంచి పౌష్టికాహారాన్ని అందించడం కానివ్వండి, ఇప్పుడు కొత్తగా మెనూలో ఏమొచ్చిందంటే మాకు అంటే ఇంతకుముందు ఉన్న విధంగానే కానీ కొద్దిగా ఏంటంటే ఈ వారానికి 3 రోజులు ఎగ్స్ కానీ ఏ రోజు ఏది పెట్టాలి ఖచ్చితంగా పిల్లలకు ఆకుకూరలతో భోజనం, రాగి జావా లాంటివి మేము పిల్లలకు రెగ్యులర్గా అందిస్తున్నాము। మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం చూసుకుంటే ఏంటంటే మాకు ప్రతి రూమ్లో కూడా 2 ఫ్యాన్లు, లైట్స్, మంచి విద్య మాత్రం పిల్లలకు మంచిగా జరుగుతుంది। మాకు స్కూల్ ప్రారంభం బడిబాటకు ముందే మాకు టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది। ట్రైనింగ్ కూడా ఎఫ్ఎల్ఎన్లో భాగంగా ఫౌండేషన్ పిల్లలకి ఎలా ఉండాలనేది మాకు చాలా చక్కగా వివరించడం జరిగింది। దానితోనే మేము ముందుకు చాలా దాన్ని సంతోషంగా ముందుకు తీసుకెళ్ళి పిల్లలకు ఆ విద్యను అందించాలని మేము కూడా చాలా కృషితోనే ఉన్నాము। ఏంటంటే మాకు స్కావెంజర్కు డబ్బులు రాకపోవడము గత ప్రభుత్వంలో, అది కూడా మాకు కొద్దిగా స్కావెంజర్ లేక బాత్రూమ్స్ కానీ అవి కొద్దిగా నీట్గా లేకుండే, మాకు ఇప్పుడు ఏంటంటే స్కావెంజర్కి ఒక 6,000 రూపాయలు ఇవ్వడం, ఒక ఇద్దరిని 3,000 ఇచ్చి మేము నీట్గా పెట్టుకున్నాం। బాత్రూమ్స్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ చాలా చక్కగా ఉన్నాయి మాకు, ఇప్పుడు అయితే ఎలాంటి లోటు అయితే లేదు। వాళ్ళకి కూడా పోయిన ఒక వారం క్రితం వాళ్ళకు ట్రైనింగ్ జరిగింది, ఏమేమి వాడాలి ఎలా ఉండాలనేది వాళ్ళకు కూడా చక్కగా ట్రైనింగ్లో వివరించడం జరిగింది। పథకాలే కానివ్వండి వాళ్ళ ఆదేశాలను ప్రకారం మేమైతే ముందుకు వెళ్తున్నాము। మా పై అధికారుల సూచనల మేరకు ఉన్న స్టాఫ్